హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ముఖ్యంగా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రతి రైతుకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీని విడుదల చేస్తున్నారు. ఇందులో మొదటి విడతగా ఎంత డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు, ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది, అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారు. ఇక అర్హుల లిస్ట్ అనేది విడుదలైంది. ఈ అర్హుల లిస్ట్ లో పేరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనే సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడడమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. ఎంతో దుబారా ఖర్చు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎంతో మంది మోసాలకు కూడా గురి చేస్తున్నారన్న. అటువంటి వాళ్ళు మోసపోయిన వాళ్ళలో మీరు కూడా ఉంటారు. అటువంటి చేస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దయచేసి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు సహాయం చేయండి. ఇక్కడ వీడియోలో నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను, అంటే ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం, ఈ 3 యాప్ల ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా సహాయం చేయొచ్చు. నేను ఒక ప్లాస్టిక్ హ్యాండ్ కూడా వేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అన్న. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, కాదని చెప్పట్లేదు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని దయచేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. యాదుంచుకోండి, మీకు మీ పిల్లలకు దేవుడు చల్లగా చూస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డొనేషన్ అయితే మన ఛానల్కు నాకు పంపించండి. ఇలాంటి మరెన్నో మంచి అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలా మంది కొంచెం మాత్రమే చూస్తున్నారన్న, అంటే 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. 2 నిమిషాల వీడియోలో ఏ పథకానికి అంటే ఈ దేనికి సంబంధించి వీడియో చేస్తున్నాం అనేది మాత్రమే ఉంటుంది. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయండి. లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 హామీలు అయితే ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి హామీ గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసి గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు సాయాన్ని 5,000 రూపాయలను కాస్త 7,500 రూపాయలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఇక గతంలో రైతు బంధు పథకం ద్వారా 1 ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేవారు, 2 సీజన్లకు సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇక ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తాము, 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మొట్టమొదట రైతు భరోసా సాయాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేసే ముందు రైతులందరికీ కూడా తప్పకుండా కొన్ని సూచనలు అయితే చేశారండి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోకపోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయం కూడా అందుతుందని వారికి ఒక గమనిక అయితే జారీ చేశారు.
తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందా లేదా చూసుకోండి. గతంలో యాసంగి సీజన్ అప్పుడు రైతు బంధు డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకు ఈ డబ్బులు అనేది జమ కాకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ఇబ్బందిని మీరు పడకుండా ఉండాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందా లేదా చూసుకోండి. యాక్టివ్ గా ఉండటమే కాకుండా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి. వేలిముద్ర అనేది వేసి అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయం కూడా అందుతుంది. ఇక రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా విడుదల చేయబోతోంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ సాయాన్ని తీసుకోండి. పంటలకు పెట్టుబడి వేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి పంటలు వేసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు అయితే ఉపయోగపడతాయి. ఇక దీనితో పాటు రైతులకు ఇచ్చినటువంటి మరొక హామీ రైతు రుణమాఫీ అనమాట. ఇక ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి, వారి ఆత్మహత్యలను నివారించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుందనమాట. ఇక కొన్ని సూచనలు కూడా చేసింది రైతులందరికీ కూడా. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తించాలి, అలాగే మనకు వీరికి డబ్బులు ఏ విధంగా పంపిణీ చేయాలి అనే వివరాలు అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఇక ఇప్పటికే అర్హుల లిస్ట్ అనేది వెల్లడించడం జరిగింది. అర్హుల జాబితాలు అనేటివి రెడీ అయ్యాయి. అర్హుల జాబితాలు కూడా విడుదల చేశారు. మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసులో అంటే మీ యొక్క ఏఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి లిస్టులు. అక్కడికి వెళ్ళి మీరు సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇక లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇంతవరకు ఎంత అప్పు తీసుకున్నారు, ఇలాగే ఎంతవరకు తిరిగి కట్టారు, ఇక తిరిగి కట్టాల్సిన డబ్బులు అయితే ఎంత ఉంది అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా లెక్కలేసుకుని డబ్బులను అయితే విడుదల చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇక ఈ నెల 16వ తారీఖు నుంచి రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేయబోతోంది. ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు రుణమాఫీ కింద మనకు మొదటి విడత కింద అంటే 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని కూడా సూచన అయితే చేసింది. ఇక ఈ 3 విడతల రుణమాఫీలో భాగంగా మొదటి విడత రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయాల్సింది. ఇక ఈ మొదటి విడత రుణమాఫీని ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు 3 విడతల్లో అంటే దాదాపు 66,000 రూపాయల వరకు కూడా మొదటి విడత డబ్బులను అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి, అంటే గతంలో మీరు ఎంత డబ్బులు కట్టున్నా కూడా అంత డబ్బులు పోను, మిగిలినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది. అలాగే తప్పకుండా ప్రతి రైతు కూడా నేను రైతు భరోసాకి ఏ విధంగా చెప్పానో అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఆలస్యం చేయకుండా ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ చేసుకోండి. మీకు ఈ నెల 16 నుంచి వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు, దానితో పాటు రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా 66,000 రూపాయలను అయితే జమ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి వచ్చిన సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి.